చాలా బాగుంది సార్ టీజర్. సార్ ఆనెస్ట్గా మాకనే చీర్స్ మీకు ఎక్కువ వచ్చాయి సార్. లేదు సార్, లేదు సార్, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. టీజర్ చాలా బాగుంది సార్ నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి ఎన్నాళ్ళేంది సార్? మొన్నే హిట్రీలో క్యామియో ఇచ్చాను కదండి. ఎన్ని సంవత్సరాలు లేదు సార్ హిట్రీ వచ్చి? మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్నాళ్ళేది సార్? మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు. అవును, నేను మీరు తెర మీద అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే సార్. ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది, టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్. సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి, పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తామో ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి డెకాయిట్ గోడ్ సెట్ 2 కలిపి రాద్దాం కూర్చున్నా, అది మిస్టేక్ అయింది. గొడచార్ 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిట్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమైనా చెప్తున్నారు? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లా, ఒక్కొక్క విత్తనాల ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చి చాలా హడావుడిగా ఉంది, పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, పెద్ద నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, యష్ నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది. డెకాట్ని మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేమైతే షోర్ షాట్. ఆల్ ది బెస్ట్ అండి.
శేష్ గారు. సార్ నిశాంత్. హలో అండి. చాలా బాగుందండి టీజర్. యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ కంటెంట్ ఏది వచ్చినా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్గా తీశారు. బట్ ఆన్ దట్ నోట్ March 19th ఇస్ ఎ బ్యాడ్ డేట్ ఫర్ హిందీ ఏమో, ఎందుకంటే దురంధర్ 2 అనౌన్స్ చేశారు. దురంధర్ 1 పార్ట్ 1 ఎంత హ్యావక్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ టాక్సిక్ ఆబ్వియస్లీ ఆ టైంకి ఏదో ఉంటుంది. అండ్ అంత ప్యాషన్ ప్రాజెక్ట్ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది ఏమో. నేను చిన్న డేజాబు రీవైండ్ వేసుకోండి. 22-23లో మేజర్తో పాటు యశ్రాజ్ వాళ్ళ పృథ్వీరాజ్ వచ్చింది, ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తుంది. సో ఇదే ప్రశ్న నన్ను అడిగారు, అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ, బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్. అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు, ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే అనమాట. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకున్నా 4 సంవత్సరాలు తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఏంటండి మొత్తం అక్కినేని కాంపౌండ్ అయిపోయారు. సుప్రియ గారు ప్రొడ్యూసర్, ఆవిడ ఫాదర్ వాళ్ళ బ్యానర్ రివైవ్ చేసినట్టున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రజెంట్స్, ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్ సార్ అండి. చాలామందికి తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనిపెట్టరో సాంగ్ మీద. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీం అందరు కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్, ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందండి. మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ వెరీ అంటేనండి, నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అది కూడా చిన్న వర్డే. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీశారండి. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాన్నగారు గాయం, శివ, ఇద్దరిద్దరే, రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారండి. దెన్ హీ రిటైర్డ్. అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం 16 ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి. ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ బ్యాక్. ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ with the blessings of Annapurna Studios in my father's banner. సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి, అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలనిపించింది? ఎప్పటి నుంచో ఉండిందండి. ఐ జస్ట్ డెంట్ గెట్ ద రైట్ స్టోరీ దట్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. Anurag garu, hi. So you have been very vocal and supporting Telugu cinema forever. So what took you so long to come to Telugu cinema? Me? For this film? Yeah. First is my producer, and my association with Telugu cinema goes back to Ram Gopal Verma. And me and Supriya have been friends since 10. So since then. So when she calls, I come. So how close is Dacoit to your kind of cinema? Dacoit is for me is very, very evolved in the sense it's very Hollywood, very. In the beginning when I got onto the film and the shooting style is not like how I shoot, and I was like an actor, you surrender. And as an actor, I surrendered. And Chanel's first film, he's also essentially cinematographer. He's also grown up in California.
Shesh also has his own style. So you have to kill your director when you come on a set and surrender as an actor. But when I saw the result, the way they were doing it, and I come from the time when people used to shoot on cans. They shoot differently, and when I saw the result, there's one. First, I saw one sequence where I wasn't there, which was about them. I was totally blown. I've never seen Mrinal like this ever. Ever. This will totally a game changer film for her. And it really moved me. And then they showed me a sequence which I found most tough. I was like cursing them. Why are you making me do all this? And then I saw the result of it. The impact is so huge. And it is not just saying it, it looks like a very, very big film. The way they have really done that, and it's holding, is emotionally gripping. The love story is central to it. So for me, my experience has been terrific working on this. Yeah, Mrunal, hi. So, okay. So yeah, fan moment, of course. So after Sitaramam, కేకులకి మృణాలకి ఇలా అరుస్తారా మీరు? so after Sitaramam and Hainana, you might have been flooded with a lot of offers from Telugu cinema, but you have been very choosy with what you pick in Tollywood. Why so? Because every day when I wake up, I should be excited going on a set. I should feel like, okay, I'm going to perform today, and this is something extraordinary, something that I have not done before, and I like pushing my own limits. Also, it is not easy to balance Hindi films and Telugu movies together, but I am trying my best to balance. One leg is in Hyderabad, one leg is in Mumbai. But having said that, I want to do movies in Telugu which are very close to my heart. It moves me, and it should reflect on screen. My only agenda is to make the audience feel the journey of the character that I'm playing. Also, it is important for me, the people I'm working with, the experience, the journey, what I'm learning off set, like off camera. And like when it came to Hanu sir, then it came to Shaurya Garu, and now Shinil Garu. All three have this different type of filmmaking, and even Anurag sir, to be honest, on set there is so much learning. I never went to a film school, but this is my school, and I like going on a movie set where I get to learn, be better, and just improve my craft. So I wish there are more scripts. One more addition for this. Yeah. In Bollywood, we see all this lovey-dovey dancing Mrunal. Will we ever see that Mrunal in Telugu? Do you want me to? Of course. Okay, I'll do it. That was personal. I'll do it. I mean, next year maybe. Something is brewing, so you'll know. శేష్ గారు హాయ్. ఐల్ ఫినిష్ వన్స్. సో శేష్ గారు హాయ్. సో అందరూ అడుగుతున్న థింగే మిమ్మల్ని ఎందుకు లేట్ ఇదంతా. సో ఐ ఆస్క్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ హియర్. సో వెన్ యూ బిల్ట్ ఏ రెప్యుటేషన్ దట్ శేష్ ఫిల్మ్ వస్తే అది పక్కా హిట్, థియేటర్కి వెళ్ళాలి అనే రెప్యుటేషన్. సో that thing resonates with exhibitors, distributors also. Okay, Sesh film is వస్తుంది, we'll have that minimum guarantee thing. So, but you took 3 years gap. So yearly at least ఒక film go like 3 years gap. So what do you say to them? Small, I'll keep it a short answer. Very small. 23 అయిపోయేసరికి కంప్లీట్ బర్న్అవుట్ అయిపోయానండి. యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే, ఇమ్మీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ 2 తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి, అండ్ మీకు తెలిసి నేను ప్రమోషన్ అంటే 21 cities in 26 days తిరిగా మేజర్కి. సో 23 Januaryలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాల్పే పడిపోయాను. 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది. అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి, మీరు అన్నారు కదా మినిమం గ్యారంటీ, ఈసారి మినిమం గ్యారంటీ కాదు మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలంటే నాకు రాయడానికి టైం పట్టింది. సో ఇట్ టుక్ మీ 1.5 years టు రైట్ బోత్ స్క్రిప్ట్స్. అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్. మీరు అన్నట్టుగా నేను ట్యాగ్స్ చేసి చేయను, ఏది చేసి చేయను, మంచి సినిమా మాత్రమే చేసి చేస్తాను. 1.5 years తర్వాత ఇంకో 1.5 yearsలో 2 సినిమాలు చేసేవాడిని. So you're telling the సో writing నేను takes కంటిన్యూస్గా ఆగకుండా పనిచేశాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నా అంటే ఒక 2-3 years నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి.
వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్గా ఒక 2-3 స్క్రిప్ట్స్ సో చేయబోతున్నాను. ఓన్లీ రైటింగే టైం తీసుకుంటుంది దిస్ 2 years గ్యాప్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ ద ప్రెప్. ఇప్పుడు యునో ఫర్ అస్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ 2025లో షోలే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఇట్ టేక్స్ టైమ్. ఒట్టిగని కొట్టేస్తే తెలిసిపోతుంది జనాలకి. అందరికి ఇప్పుడు మనీ హైస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ల దాకా అందరూ తెలుగులో డబ్బింగ్లు పెట్టుకొని చూసేస్తున్నారు. సో వాట్ ఆర్ వి గివింగ్ దట్ ఈస్ సో మచ్ బిగ్గర్, సో మచ్ బెటర్ అంటే ఓడి అమ్మ ఇద్దిరా, మన తెలుగు సినిమా అంటే ఇద్దిరా, ఆ ఫీలింగ్ మీకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి. సో నేను ఎప్పుడు మన టీంతో అనేది ఏంటంటే, మేము ఐఫోన్ డెవలపర్స్, మీరు ఐఫోన్ యూజర్స్. మీరు ఐఫోన్ వాడుకోవాలంటే మేము కష్టపడాలి. టీజర్ లుక్స్ ఫ్యాబ్, ఆల్ ది బెస్ట్. శేష్ గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. యా, ఇది ఇప్పుడు ఒక్కసారిగా అంటే డెకాయిట్ ఫంక్షన్ అయినా కానీ మొత్తం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ రోజులను అయితే తీసుకొచ్చారు. అంటే ఇది ఓన్లీ టీజర్ వరకేనా, ఇది ఏమన్నా సినిమాలో కూడా దీనికి సంబంధించింది ఏమైనా ఉంటుందా? It is an integral part of the film related to the character of Anurag sir. యా. హాయ్ మురన్న, మీరు ఇప్పటివరకు కూడా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ నేమ్తోనే ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం, సీత అని, యష్ణ అని చెప్పేసి. సో డెకాయిట్లో సరస్వతి అంటున్నారు, మరి సరస్వతి ఓన్లీ లవ్ సీన్స్లోనే ఉంటుందా, లేదా పాటలు మాత్రమే పాడదా, ఫైట్స్ కూడా చేస్తుందా? सरप्राइज या सर, ये तो सिर्फ Sorry टीजर है, अंडी. पिक्चर आनी अभी बाकी है मेरे दोस्त. ఆహా దట్స్ అ నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.